ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ భవనంపైకెక్కి ఆదివాసులు నిరసన తెలిపారు. ఐటీడీఏ ద్వారా తమకు అందాల్సిన అభివృద్ధి ఫలాలు, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవకతవకలకు పాల్పడుతున్న డీడీ పొంచంను సస్పెండ్ చేసి విచారణ జరపాలని ఆదివాసీ సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. ముందుగా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఆదివాసుల అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న నిధులు పక్కదోవ పడుతున్నాయని వారు ఆరోపించారు. వై జంక్షన్ నుండి భారీ ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ వద్ద ఎన్హెచ్ 163పై బైఠాయించారు. కాంటిజెంట్ వర్కర్లు కావచ్చు, మరియు అదేవిధంగా కాంట్రాక్టు టీచర్స్ కావచ్చు, అదేవిధంగా ఏఎన్ఎంలు కావచ్చు, ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నారు. వీళ్ళు పనిచేయబట్టి 20 ఏళ్ళైనా కూడా వీళ్ళకు చాలని జీతాలతోటి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఏంటంటే ఈ రోజున ఐటీడీ పేరుకే మాత్రం ఉన్నది తప్ప కానీ ఆదివాసులకు మాత్రం శూన్యమే కనిపిస్తుంది. ఈ కొత్త గవర్నమెంట్ కూడా అదే విధంగా ఉన్నది. ఐటీడీని పక్షాలను చేస్తున్నారు కానీ ఈ రోజున ఐటీడీలో మొత్తం కూడా మొత్తం కూడా ఆఫీసర్లంతా చాలా చికాకు ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున ఇది ఏజెన్సీలో మాత్రం ఐటీడీలో పూర్తిగా మాత్రం ట్రైబల్సే ఉండాలి కానీ అదర్స్ ఉండి ఈ రోజున సిఆర్టీ నోటిఫికేషన్ ఇది ప్రధానమైన డిమాండ్. కాంగ్రెస్ గవర్నమెంట్ టచ్ కూడా ఆదివాసులకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనపడతలేదు. ఇట్లనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆదివాసులను అంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి కనుక మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికైనా మంత్రి సీతక్క గారు స్పందించి డీడీ గారిని ఇక్కడ సస్పెండ్ చేయాలి, ఆయన మీద విచారణ జరిపించాలి. గిరిజన సంక్షేమ శాఖ కాంట్రాక్టు ఉపాధ్యాయుల సంఘ స్టేట్ ఉపాధ్యక్షుల్ని. ఇది ఒక గత 20 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా చేస్తున్నాం. కానీ అన్ని ప్రభుత్వాలు కూడా మమ్మల్ని దాటవేస్తూ మమ్మల్ని క్రమబద్ధీకరిస్తామని చెప్పి మొదలుపెట్టి తర్వాత కూడా దాన్ని దాటవేసుకుంటూ పోవడం జరిగింది. అదేవిధంగా మేము పోయినసారి కూడా 1064 మందిని టోటల్గా పర్మనెంట్ చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం వేరే జేఎల్ డిఎల్ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న మెడికల్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అన్నిట్లలో కూడా చేయడం జరిగింది అప్పటి ప్రభుత్వం. కాబట్టి ఆ తర్వాత మేము ఎన్నో ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. కానీ మాకు వాళ్ళు ఎలాంటి క్రమబద్ధీకరణ కానీ